కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు వినంగానే ఒక రకమైన భావోద్వేగం, ఒక ఆనందం ఇలా కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఆయన గురించి మీకున్న అనుభవాలు. మహానుభావుడు పేరు తలుచుకుంటేనే మాకు ఒళ్ళు పులకరిస్తాం. పద్మాలయ సంస్థలో నేను పనిచేసే భాగ్యం నాకు రావటం, అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో కృష్ణ అని పిలిపించుకున్నటువంటి ఏకైక కథానాయకుడు కృష్ణ గారు. మొట్టమొదట సినిమా స్కోప్ చిత్రం కావచ్చు, 70mm చిత్రం కావచ్చు, డాల్బీ సిస్టమ్ గురించి కావచ్చు, చాలా వివాదాల మధ్య విడుదలైంది. కారణం ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు మేము మీ అన్నం బ్రదర్ ఎవడు అని అనకూడదని చెప్పారు. కాస్త ఆయన బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత చాలా సంవత్సరాలు వాళ్ళిద్దరి మధ్య మాటలు. మీరు అన్నది నాకు ఇప్పుడు సెన్స్ అవుతుంది. ఇప్పుడు కృష్ణ లాంటి ఒక సూపర్ స్టారు కృష్ణ గారు లాంటి హీరో చెప్పకూడదు కదా. ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే నిర్మాత నష్టపోకూడదు. ఆ రోజు అక్కడ అందరితోటి పంచుకున్నారు. అసలు కృష్ణ గారి ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మధ్య వారు ఎలా ఉండేది ఆ రోజుల్లో? ఒక స్థాయి వచ్చిన తర్వాత ఘర్షణలు ఏ విధంగా జరిగాయి అంటే కృష్ణ గారికి కాకుండా కృష్ణ గారి కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది. మరి అలాంటి వ్యక్తులు రామారావు గారికి వ్యతిరేకంగా కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో, తప్పించుకోవడానికి వీలైన పరిస్థితుల్లో వాళ్ళతో పాటు నడవాల్సిన పరిస్థితి కృష్ణ గారికి ఉంది. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. ఏ రంగంలో అయినా ఒక మనిషికి సక్సెస్ రావడం లేదా స్టార్డమ్ రావడం ఇది కామన్. బట్ సినీ రంగంలో ఒక అజరామరమైన కీర్తిని సాధించడం చాలా కొద్దిమంది వ్యక్తులకే సాధ్యమవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి కీర్తి గడించిన స్టార్ హీరో ఎవరంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన దాన ధర్మాల గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చాలా తక్కువే అవుతుంది. సో వారి జయంతి సందర్భంగా వారి గురించి తెలియజేయడానికి కృష్ణ గారితో చాలా సంవత్సరాలు కలిసి ట్రావెల్ అయిన వ్యక్తి, నిర్మాత అంకంరావు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కృష్ణ గారి జీవితానికి సంబంధించిన మంచి విషయాలను కొన్ని తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు వినంగానే ఆనాటి తరం నుంచి ఈనాటి తరం వరకు కూడా ఒక రకమైన భావోద్వేగం, ఒక ఆనందం ఇలా కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఆయన గురించి మీకున్న అనుభవాలు. ఆ మహానుభావుడు పేరు తలుచుకుంటేనే మాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది సార్. నా అదృష్టం కొద్దీ కొన్ని సంవత్సరాలు వారితో పాటు, అంటే వారితో చిత్రాలు నిర్మించలేకపోయినా నేను, సార్, వారు పద్మాలయ సంస్థలో నేను పనిచేసే భాగ్యం నాకు రావటం, అన్నిటికంటే ముఖ్యంగా వారి పెద్దబ్బాయి గారు రమేష్ బాబు గారితో నా ప్రయాణం సార్ చివరిదాకా కొనసాగింది. అలాగే ప్రతిరోజు పద్మాలయ స్టూడియోలో సాయంత్రం హైదరాబాదులో ఉంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన పద్మాలయ స్టూడియోలోకి వచ్చేవాళ్ళు. ఆ సమయానికి ఎన్ని పనులుండా నేను వెళ్ళి దూరంగా నుంచొని ఆయన చూస్తూ ఉండేవాడిని. సార్, అది కొన్ని సంవత్సరాలు కొనసాగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో కృష్ణ అని పిలిపించుకున్నటువంటి ఏకైక కథానాయకుడు కృష్ణ గారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అనే వేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి, ఆయన గురించి వేస్తూ ఉంటారు. కానీ హీరో కృష్ణ అనేది ఒక కృష్ణ గారికి మాత్రమే సొంతం. అవును సార్, చాలా పోస్టర్లో కూడా హీరో కృష్ణ అని ఉంటుంది. అవును, అది నిజంగా అది ఎవరికి దక్కనటువంటి అదృష్టం కూడా. అది 1965లో ఆయన కథానాయకుడిగా తొలి రంగుల చిత్రం తేనె మనసులతో ఆయన ప్రస్థానం మొదలైన తర్వాత మీరు గమనిస్తే ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాల్ని తెలుగు పరిశ్రమకి సొబగులు అద్దినటువంటి గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన మొట్టమొదటి బాండ్ చిత్రం 1966లో గూఢచారి 116, ఆయనది 3వ చిత్రం. ఏ విధంగా ఈరోజు కూడా బాండ్ చిత్రాలకి ఆయన గురించి ఆలోచించుకుంటారు. చాలామంది నటించాలని ప్రయత్నం చేసినా కానీ
తెలుగు పరిశ్రమలో అట్లాంటి చిత్రాలకు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ గారిని మాత్రమే చూసుకుంటూ ఉంటారు. అలాగే మోసగాళ్ళకు మోసగాడు మొట్టమొదటిసారి ఆయన రెండో చిత్రం వారి సంస్థలో మాస్ కథానాయకుడిగా, అప్పటికే ఆయన పేరు ప్రఖ్యాతులు గూఢాచారి వనస్థి తర్వాత వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన దేశ విదేశాల్లో ఆయన చిత్రం ప్రదర్శించబడినటువంటి చిత్రం ఏదైనా ఉంది అంటే మోసగాళ్ళకు మోసగాడు. ఈరోజు కూడా అది ఒక చరిత్ర. అది ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనం మర్చిపోలేం కూడా. ఆదినారాయణరావు గారి యొక్క సంగీత నేపథ్యం కావచ్చు, లేకపోతే కేఎస్ఆర్ దాస్ గారి దర్శక ప్రతిభ కావచ్చు, నటీనటుల ప్రతిభ కావచ్చు. ముఖ్యంగా ఆయన చిత్రాలు ఏదైనా మీరు చూసుకోండి, తను ఒక్కడే చిత్రంలో ఉండాలని ఎప్పుడు కోరుకోడు. కథలో తను ఒక భాగం. అవును. నటీనటుల యొక్క ఇప్పుడు ఏ చిత్రాల్లో చూసుకున్నా కూడా ఆయనతో పాటు నిండుగా ఉంటారు వాళ్ళు. అవును. నేనే 72 సన్నివేశాలు నేనే ఉండాలి, నేనే మొత్తం అన్నీ నడిపించాలని ఏ రోజు ఆయన కోరుకోలేదు. దీనికి ఈనాడు సరైన ఉదాహరణ అనుకుంటాను. ఈనాడు మూవీ మొత్తం సినిమా మొత్తం మీద ఆయన పాత్ర చాలా తక్కువే ఉంటుంది. మిగిలిన క్యారెక్టర్లకి సాంగ్స్ ఉంటాయి, స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ. అవును, రాధికాను చంద్రమోహన్ గారికి పాటలు ఉంటాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని గురించి మీకు చెప్పాలి. అది ఆయన 200వ చిత్రం. సార్ పి సాంబశివరావు గారు దర్శకులు, సార్ పద్మాలయ సంస్థ నిర్మించింది, పరశూరు సోదరులు సంభాషణలు రచించారు. వాస్తవంగా ఆ చిత్రాన్ని మలయాళం మాతృక, ఆ చిత్రాన్ని శివకృష్ణ గారితో చేద్దాం అనుకున్నానని ఆ చిత్రాన్ని కొన్నారు. ఓకే. అప్పటికి విప్లవ కథానాయకుడిగా కొన్ని చిత్రాల్లో మెప్పు పొందారు కాబట్టి శివకృష్ణ గారు చేస్తూ ఉంటే, పరశూరు సోదరులు మీరే చేస్తే బాగుంటుందేమో అంటే మార్పులు చేర్పులు చేసి ఆయనకు వినిపించిన తర్వాత అప్పుడు ఆయన చిత్రాన్ని చేయడానికి ముందుకొచ్చారు. ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనం చూస్తూనే ఉన్నాం. 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు మొట్టమొదట సినిమాస్కోప్ చిత్రం కావచ్చు, మొట్టమొదట 70mm చిత్రం కావచ్చు, మొట్టమొదటి డాల్బీ సిస్టమ్ గురించి కావచ్చు. ఆయన పేరే సాహసి. ఆయన్ని గురించి ఎన్ని సాహసాలు చేశాడో, ఆయన సంపాదించిన ప్రతి పైసా మళ్ళీ చిత్ర పరిశ్రమల మీద పెట్టాడు. ఇది గమనించుకోవాలి. తిరిగి పెట్టుబడి పెట్టాడు. తిరిగి చిత్ర పరిశ్రమ వృద్ధి కోసమే ఆయన చూసుకున్నాడు. నిజంగా ఆయనకు వచ్చిన సంపాదనకి ఆ రోజు ఆయన పొలాల మీదో లేకపోతే వేరే దాంట్లో పెట్టుకున్నట్టయితే మద్రాసులో సగం, హైదరాబాద్లో సగం ఆయన అయి ఉండేది ఆస్తులు, నిస్సందేహంగా. కానీ ఆయన ఇప్పుడు చిత్ర పరిశ్రమ గురించి ఆలోచించేవాడు. ప్రతిరోజు కూడా చిత్రాల్లో నటించటానికి ఆయన ఉత్సాహం చూపేవాడు. విశ్రాంతి అంటే ఆయనకి అసహనంగా ఉండేది. చిత్రంలో నటించాలి, ఇదే ఆయన తపన. ఎందుకంటే తనతో పాటు ఎంతోమంది కార్మికులకి ఉపాధి దొరికేది. ఒక సినిమా చేస్తే. ఇంకోటి ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, తనతో చిత్రాలు నిర్మించినటువంటి నిర్మాత ఆ చిత్రం పరాజయం పాలైతే పిలిచి వారి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా తను అన్ని ఏర్పాట్లు చేసేసి రెండో చిత్రానికి డబ్బులు తీసుకోకుండా నటించి ఆ చిత్ర నిర్మాతను మళ్ళీ పరిశ్రమలో, అంటే ఒక చిత్రం కృష్ణార్తో చేసి ఇంటికి వెళ్ళాడనే అభిప్రాయం కలగజేయకుండా మళ్ళీ అవకాశం కలగజేసినటువంటి మహోన్నత వ్యక్తి. అందుకే 350 చిత్రాలు చేయగలిగారు. ఇది తెలుగులో ఎవరికి లేదు, భవిష్యత్తులో కూడా వస్తుందని అయితే నేనైతే భావించను. అది ఆయనకు మాత్రమే సొంతం. ఇప్పుడు మీరు గమనించుకోండి, అల్లూరి సీతారామరాజు చిత్రం చాలా వివాదాల మధ్య విడుదలైంది. కారణం ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ చిత్రంలో నటించాలని కోరుకోవటం, ఆయనే దాన్ని రూపొందించాలని కోరుకోవటం, దాంట్లో మరి ఎందుకో ఆయన ఆలస్యం చేయటం, దాన్ని కృష్ణ గారు ముందుకు తీసుకుని వెళ్ళటం, రామారావు గారికి ఇష్టం లేకపోయినా కూడా, ఎందుకంటే చాలా మొండివాడు కృష్ణ గారు, ఏదైనా అనుకుందంటే చేసేయాల్సిందే, అంతేగాని భయం అంటే ఆయనకి తెలియదు. ఆయన పేరే డేరింగ్ డాషింగ్, ఆయనకి భయం అంటే ఏందో తెలియదు. అలాంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నిర్మించిన సందర్భంగా కాస్త ఆయన బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. రామారావు గారు నేను చేయాలనుకుంది కృష్ణ చేశాడు అని చెప్పని. అది అఖండ విజయం సాధించిన తర్వాత అప్పటికి మాటలు లేవు రామారావు గారికి, కృష్ణ గారికి. సహజంగా కృష్ణ గారి 12 కాపురం చిత్రం కూడా అంతా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత రామారావు గారికి ఇచ్చి, రామారావు గారు చదివి గో హెడ్ బ్రదర్, ఇది ఎప్పుడైనా సరే ఎలా ఏ సందర్భాల్లో అయినా ఇది అద్భుతమైన చిత్రం, ఇలాంటి చిత్రం ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుంది, మీరు ముందుకెళ్ళండి అని చెప్పని భుజం కూడా తట్టారు. అంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అలా ఉండేది. అట్లాంటి సందర్భంగా
అల్లూరి సీతారామరాజు విడుదలైన తర్వాత రామారావు గారు కొంచెం మనస్తాపం చెంది గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన సందర్భంగా ఆయన అనుకోకుండా ఒకరోజు పరుచూరి సోదరులతోటి ఈ చిత్రం నిర్మించాలంటే వాళ్ళు ఒకసారి మీరు అల్లూరి సీతారామరాజు చూడండి అని చెప్పని అన్నారట. ఆయన ఇద్దరు వాహిని స్టూడియోలో ఎదురుపడ్డ సందర్భంగా అదే మళ్ళీ పలకరించటం కృష్ణ గారిని, బ్రదర్ మీ చిత్రాన్ని మేము చూడాలి అల్లూరి సీతారామరాజు అంటే ఈయన పరమానందం. ఎందుకంటే రామారావు గారు వీరాభిమాని, నేను అభిమాని కదా సార్. పరమానందం. ఎమ్మడిని చిత్రాన్ని చూసిన తర్వాత ఇంతకంటే గొప్పగా నేను చేయలేను, చాలా బాగా చేసే బ్రదర్ అని చెప్పి మళ్ళీ కలిసి పోయారు వాళ్ళు. అంటే ఇద్దరు కూడా బోడా మనస్తత్తులు గమనించుకోవాల్సింది ఇక్కడ. ఇద్దరు కూడా మామూలుగా ఆ క్షణానికి ఆవేశమే కానీ దాని గురించి పెద్దగా ఆలోచించే మనుషులు కూడా కాదు. తర్వాత కురుక్షేత్రం, ఈయనది దానవీర సూరకర్ణ. కరెక్ట్. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నిర్మాత కురుక్షేత్రానికి. అంతకుముందు ఆయన పాండవనవాసం సినిమా కూడా తీసున్నారు రామారావు గారితో. అది సహజంగా ఏమనుకుంటారు, రామారావు గారు దానవీర సూరకర్ణ తీస్తున్నారు, కృష్ణ గారు కురుక్షేత్రం తీస్తున్నారని భావిస్తారు తప్ప మిగిలిన విషయాలు ఎవరు పట్టించుకోరు. అంటే ఇద్దరు పోటాపోటీలుగా చేస్తున్నారు అభిప్రాయం కలిగింది. దానికి కూడా ఆయన కాదని పిలిచి చెప్పినప్పుడు, లేదండి ఇట్లా అడ్వాన్స్ ఇచ్చారు మధ్యలో ఆపేస్తే అంటే, ఆ చిత్రాన్ని నాకు తెలిసి అతను పూర్తి చేయలేడు, ఆలోచించుకోను అని చెప్పని రామారావు గారు అన్నారని చెప్పని స్వయంగా కృష్ణ గారే చెప్పేవాళ్ళు. ఓకే. అయినా సరే చిత్రం ఇద్దరు చేశారు. కృష్ణ గారి చిత్రంలోనేమో సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా ఉండేది. చిత్ర పరిశ్రమలో ఉన్న నటీనటులు ఎక్కువ మంది దాంట్లో ఉండేవాళ్ళు. రామారావు గారి చిత్రం వచ్చేతలకి ఆ రోజు ఆయన మాటలు, పాటలు, పద్యాలు కొండవీటి వెంకటకవి గారు అయితే ఇక అది ఒక ప్రభంజనం అయిపోయింది. ఈ చిత్రం ఆ చిత్రం ముందు పరాజయం పాలైంది, అందుట్లో అనుమానమే లేదు. కానీ సాంకేతికంగా అద్భుతంగా సెట్లు కావచ్చు ఇవి కురుక్షేత్రానికి. అంటే రెండు ఒకే రోజు విడుదల కావటం 1977లో పోటాపోటీగా విడుదలైన సందర్భంగా సహజంగానే ఎవరు అభిమానులు వాళ్ళు ఉంటాం. కానీ ప్రజల్లో దానవీర సూరకర్ణ బాగా ఆడింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా లేవు. దీనికి అంటే మొట్టమొదటి చిత్రం కృష్ణ గారు రామారావు గారితో నటించిన సందర్భంలో మొదటి సన్నివేశం, వాళ్ళిద్దరు కలిసి నటిస్తున్న మొట్టమొదటి చిత్రంలో మొదటి సన్నివేశంలో కృష్ణ గారు మద్యం సేవించి ఇంట్లోకి రావాలి. కృష్ణ గారు రామారావు గారి తమ్ముడు. ఆయన అన్ని చిత్రాల్లో కూడా రామారావు గారి తమ్ముడే, ఇది గమనించుకోండి. ఆ సన్నివేశంలో రామారావు గారు దెబ్బేస్తారు. కింద పడిన తర్వాత ఎవడరా నన్ను కొట్టింది అనేది దర్శకుల యొక్క అభిప్రాయం. అదే మాట డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని కృష్ణ గారు పలికారు. రామారావు గారు అభ్యంతరం చెప్పారట, మేము మీ అన్నం బ్రదర్, ఎవడు అని అనకూడదని చెప్పని. దర్శకుల వారికి అట్లా చెబితేనే ఆ పాత్రకి లేదంటే ఆ సన్నివేశానికి బలం చేకూరిద్ది అనేది ఆయన అభిప్రాయం. దానికి చిన్న వాదోపవాదాలు జరిగి ఆ రోజు చిత్రం చిత్రీకరణ ఆగిపోయింది. ఆ మూవీ పేరేంటి సార్? స్త్రీ జన్మ. సార్ కెఎస్ ప్రకాశ్ రావు గారు దర్శకుడు. సార్ సహజంగానే రామారావు గారు వీరాభిమాని అయినటువంటి కృష్ణ గారు ఆయనతో పాటు కలిసి నటించడం అంటే ఆ పాత్ర నిడివి ఎంత, స్వరూప స్వభావాలు ఏంటి, అవేమి గురించి ఆలోచించేవాళ్ళు. అంతే కదా. ఆయనతో పాటు కలిసి నటించాలనే భావనే. ఆ సందర్భంగా మొట్టమొదటి సన్నివేశమే, చిత్రీకరణ చేసిన సన్నివేశమే మద్యం సేవించి కృష్ణ గారు ఇంట్లోకి వచ్చిన సందర్భంగా అన్న కాబట్టి ఆయన దండించే కార్యక్రమం. ఓ దెబ్బేస్తారు, కింద పడతాడు. కింద పడిన తర్వాత ఎవడరా నన్ను కొట్టింది అని అంటే మద్యం మత్తులో ఆయన నుంచి మాట అది రావాలి. అది నిజంగానే సన్నివేశానికి బలం. అంతే. కానీ అది అన్నగారికి అంత న్యాయం అనిపించలేదు అన్నమాట. మీకు అన్నను నేను ఈ మాట అనకూడదనే దాని మీద అది కొంచెం ఆగిన సందర్భం కూడా ఆ రోజు చిత్రీకరణ ఆగింది. కృష్ణ గారికి అయ్యో రామారావు గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది, ఇదేంటా అని చెప్పని దర్శకుల దగ్గరికి రామారావు గారి దగ్గరికి ఈయనే మధ్యవర్తి వహించేసి మళ్ళీ వాళ్ళిద్దరిని రాజీ కుదిర్చి మళ్ళీ ఆ చిత్రం పూర్తి అయ్యే విధంగా
మళ్ళీ ఎలాంటి ఆ ఒక్కరోజే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిత్రీకరణ అయిన సందర్భంగా చాలా ఈయన ఆందోళన చెందాడు. రామారావు గారు అంటే అంత ఇష్టం. అంత ఇష్టం అనమాట. అంటే మచ్చుక్కి ఆయన మనస్తత్వానికి చెప్తున్నాము. సార్ అంటే అక్కడ చివరికి ఆ మాటను మార్చి చిత్రీకరించారు కూడా. సార్ ఇలాంటి ఆయన చాలా ఆయన జీవితంలో చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా దర్శకుడు, నిర్మాత గురించి ఆలోచిస్తాడు. నిర్మాత గురించి ఆలోచిస్తాడు. తను చిత్రం వల్ల ఏ నిర్మాత నష్టపోకూడదనేది ఆయన యొక్క భావన. మీకు ఉదాహరణకి ఆయన దర్శకత్వంలో 17 చిత్రాలు చేశారు. ఇది చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిత్రం 1986లో విడుదలైనటువంటిది సింహాసనం, 70 mm. ఇప్పటికీ అప్పటికి ఇప్పుడు చాలా చిత్రాల గురించి మనం మాట్లాడుకుంటాం, సంవత్సరాలు తీసిన సినిమాల గురించి మాట్లాడుకుంటాం, ఆ యొక్క మామూలుగా సెట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకసారి సింహాసనం చూడండి, ఆ రోజుల్లో ఆయన సాహసాన్ని ఒకసారి మనం అర్థమవుతుంది. ఆయన ఏది చేసినా కూడా. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రం విడుదలైన తర్వాత ఎంత అఖండ విజయం సాధించిందో ఈ రోజుకి కూడా ఆ చిత్రం గురించి చెప్పుకోవాలంటే అది మామూలుగా మాటలతో వర్ణించేది కాదు. ఇప్పుడు తెలుగు వారి యొక్క పౌరుషాగ్నికి ప్రతిరూపం అల్లూరి సీతారామరాజు. కరెక్ట్ వర్డ్ సార్. ఇప్పుడు స్వాతంత్ర సమర పోరాటంలో తెలుగు వారి గురించి మాట్లాడుకోవాలంటే ముందు వరుసలో ఉండేది అల్లూరి సీతారామరాజు సార్. మరి అలాంటి పాత్రను పోషించడమే కాకుండా, మెప్పించడమే కాకుండా, ఇక ఈయన తప్ప ఇంకెవరూ లేరు అనే విధంగా ఈరోజు కూడా అల్లూరి సీతారామరాజు అంటే స్మరణకు వచ్చేది కృష్ణ గారు. కరెక్ట్ సార్. అది ఒక సినిమాగానే కాకుండా సీతారామరాజు గారు లాంటి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడి గురించి ఒక జాతికి ఇంత గొప్పగా, ఇంత అర్థవంతంగా తెలిసిందంటే ఆ సినిమా వల్లే, కృష్ణ గారి ప్రయత్నం వల్లే. ఇప్పుడు ఒకటి గమనించుకోండి, మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు సార్. ఎంత సాహసం అట్లాంటి చిత్రాన్ని నిర్మించాలి అంటే. అప్పటికి మంచి ప్రజాదరణ ఉన్న కథానాయకుడిగా వెలుగొందుతూ, కథానాయకి లేకుండా, మరి నృత్యాలు లేకుండా ఒక చిత్రాన్ని సాహసంగా నిర్మించాలి అంటే మామూలు విషయం కాదు కదా. అది కృష్ణ గారికి మాత్రమే చెల్లింది. 200వ చిత్రం ఈనాడు. అంటే ఇక్కడ ఆయన ఏంటంటే తన 100వ చిత్రం కానీ 200వ చిత్రం కానీ సమాజానికి ఏదన్నా సందేశం ఇవ్వాలి అనేది. నిజంగానే ఆ చిత్రం తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం అయారాం గయారాములు ఏ విధంగా ఉన్నారో, ఈనాడు తర్వాత ఏ విధంగా పార్టీలు వాళ్ళు ఒక శాసనసభ్యుడు ఇంకో పార్టీకి వెళ్ళటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజే దాన్ని నిర్మించడం. ఈనాడు క్లైమాక్స్, ఆ డైలాగ్స్ అన్నీ సార్, అవును, ఇప్పటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టినట్టుంటుంది. ఇప్పుడు 1974 మే 31వ తారీఖు విడుదలై, మే 1వ తారీఖు నాడు విడుదలైతే అల్లూరి సీతారామరాజు మళ్ళీ ఆయనకి మంచి చిత్రాలు నిర్మించిన 1976 పాడి పంటలు మళ్ళీ ఆయన సొంత చిత్రం నిర్మించేంత వరకు విజయం రాలేదు. అంటే ప్రజల మనసులో అల్లూరి సీతారామరాజుగా ఆయన అట్లే ఊహించుకున్నారు. మళ్ళీ ఆయన పాటలు పాడితేనో, పోరాటాలు చేస్తేనో, ఆయన నృత్యాలు చేస్తేనో జనం ఆస్వాదించలేకపోయారు. టైం పట్టింది. అందరి మనసుల్లో ఆ అల్లూరి సీతారామరాజు అనే ప్రతిరూపం మాత్రమే నిలిచిపోయింది. అది అంటే ఎంతగా ప్రజలు ఆయన్ని సొంతం చేసుకున్నారంటానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు 17 చిత్రాలు దర్శకత్వం వహించి ఎన్నో చిత్రాలు ఆయన నిర్మించడమే కాకుండా పద్మాలయ సంస్థ ద్వారా హిందీలో కూడా ఆయన ప్రపంచం సృష్టించాడు. ఎన్ని చిత్రాలు! ఈరోజు జితేంద్ర గారికి, శ్రీదేవి గారికి మళ్ళీ హిమ్మత్ వాలా చిత్రంతో ఒకే సంవత్సరంలో ఒకే కథానాయికతోటి 3 చిత్రాలు నిర్మించారు. మొట్టమొదటిది హిమ్మత్ వాలా, రెండవది మావాలి, మూడవది జస్టిస్ చౌదరి. ఈ 3 చిత్రాలు, 2 చిత్రాలకేమో రాఘవేంద్ర గారి దర్శకులు, ఒక చిత్రానికేమో బాపయ్య గారి దర్శకులు. ఇవి 3 కూడా జితేంద్ర ఆయన అన్ని సంవత్సరాలు చేసిన దానికి కూడా ఒకే సంస్థ 3 చిత్రాలు ఆయనతో నిర్మించింది పద్మాలయ సంస్థ మాత్రమే. ఇది ఏ కథానాయకుడికి దక్కలేదు, ఏ సంస్థకు కూడా అలాంటి అనుభవం లేదు సార్. అయితే ఒక చిన్న వివరణ ఇవ్వండి సార్. కృష్ణ గారి సినిమాలు, ఆయన స్టార్డమ్ ఇవన్నీ కూడా అంత ఇంత తెర మీద మేము చూసాం కాబట్టి కొంతవరకు మాకు అర్థమవుతుంది. బట్ కృష్ణ గారు సినిమా తెర మీద కాకుండా నిజ జీవితంలో ఎలా ఉండేవారు, ఏ సందర్భాల్లో ఎలా ఆయన అప్రోచ్ ఉండేది, బిహేవియర్ ఉండేది, మీరు దగ్గర చూసిన మనిషి కాబట్టి స్టూడియోలో కానీ సెట్స్లో కానీ ఎలా ఉండేవారు ఆయన ప్రవర్తన? నిజంగా ఆయన చూసిన తర్వాత ఆయన్ని మామూలుగా ఆయన్ని మేకప్ తీసేసి ఆయన తెల్ల
కుర్తా పైజామా వేసుకునేవాళ్ళు, అరచేతులే వేసుకొని ఉండేవాళ్ళు. ఆయన మాట్లాడేటప్పుడు చూస్తే మనకి చలనచిత్రంలో చూసే కథానాయకుడు ఈయననా అనే భావన కలుగుతుంది. చిన్న పిల్లవాడు మాట్లాడినట్టు చక్కగా బోళాగా మాట్లాడుతూ ఆయన వాళ్ళతో కలిసిపోయే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కానీ చూసుకుంటూ ఉంటే అసలు దానికి దీనికి అసలు ఎక్కడ కూడా పొంత అనేది ఉండేది కాదు. మరి తెర ముందు రంగంలో ఎలా మారిపోతాడో తెలియదు కానీ అసలు ఇడిగా అసలు ఎంత బోళా మనిషి ఏంటి అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు వాళ్ళ పేర్లు ప్రస్తావించడం భావ్యం కాదు. మాతృదేవోభవ చిత్రం విడుదలైంది. మాతృదేవో చిత్రం విడుదలైతే మామూలుగా అక్కడ మాటామంతి జరిగే కార్యక్రమం రోజు సాయంత్రం పూట కొంతమంది వచ్చి కూర్చునేవాళ్ళు ఆఫీస్ దగ్గర, బయటే కుర్చీలు వేసుకొని కూర్చునేవాళ్ళు. ఆయన చిత్రీకరణ పూర్తయిన తర్వాత వచ్చారు. వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ ఒక రచయితలు వాళ్ళు ఎవరు చూస్తారండి ఈ చిత్రాన్ని, ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ ఇప్పుడు చూస్తారా అని చెప్పని అభిప్రాయం వ్యక్తం చేశారు. లేదు, ఆ చిత్రానికి సంబంధించి ప్రజాదరణ ఉంటుందండి, అది జనాలకి నచ్చింది చిత్రం, దాని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పని నేను ఒక మాట అన్నా. వాళ్ళు గయ్యం లేచారు నా మీద. మూడో రోజు మళ్ళీ వాళ్ళు వచ్చారు. కృష్ణ గారు చూసావయ్యా, వాళ్ళు ఆ అబ్బాయి చెప్పింది నిజమైంది కదా అంటే వాళ్ళు పెద్ద ఆ రచయితగా కాదు, ఏమి లేదు, ఏది కరెక్ట్ అదే కరెక్ట్, ఏది మాట్లాడి. రెండోది మీకు ఆశ్చర్యం అండి, చిత్రం విడుదలైన తర్వాత ఆయన సాయంత్రానికి ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడిద్ది చెప్పేసేవారా, ఎన్ని రోజులు ఆడితే అని చెప్పేసేవాళ్ళు, ఎంత డబ్బులు వస్తాయి అని చెప్పేసేవాళ్ళు. ఇంకో చిన్న సంఘటన, నెంబర్ 1 చిత్రం చేస్తున్నారు ఆయన. నెంబర్ 1 చిత్రం చేస్తూ ఉంటే రమేష్ బాబు గారి చిత్రం కూడా జరుగుతుంది అక్కడ. మధ్యలో ఆయన 11 గంటలకు 12 గంటలకు మళ్ళీ స్టూడియోకి వచ్చారు. స్టూడియోకి వచ్చిన తర్వాత ఆయన దాంట్లో మామూలుగా పంచ లాల్చీలో వచ్చారు. వచ్చిన తర్వాత రమేష్ బాబు అడిగాడు, ఏంది నాన్న ఇప్పుడు వచ్చారని చెప్పని. అంటే ఈ డ్రెస్ బాగాలేదని ఎస్వి కృష్ణారెడ్డి గారు షూటింగ్ క్యాన్సిల్ చేశారన్నారు. అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు కృష్ణ గారి అభిమాని. ఆ కాస్ట్యూమరు ఆ రిచ్నెస్ కనపడలేదని చెప్పని ఆ రోజు చిత్రీకరణ ఆపేశారు. అదే ఆయన అభిమానం, ఆయన వచ్చి అది చెప్పాడు. ఆశ్చర్యం అంటే ఆయన ఏవి దాచుకోవడం అనేది ఆయనకు తెలియదు కృష్ణ గారికి. రెండోది, అవతల వాళ్ళు మనం మాట్లాడే దాని గురించి ఏ విధంగా తీసుకుంటారని కూడా ఆలోచించరు. ఉండట్టు చెప్పడం అనేది ఆయనకి. మీరు అన్నది నాకు ఇప్పుడు సెన్స్ అవుతుంది. ఇప్పుడు కృష్ణ లాంటి ఒక సూపర్ స్టారు పలానా డైరెక్టర్ ఈరోజు షూట్ క్యాన్సిల్ చేసిన బయటికి చెప్పకూడదు, యాక్చువల్గా చెప్పకూడదు. నాకు కుదరలేదు, ఏదో కుదరలేదు కారణం చెప్పొచ్చు, కానీ డైరెక్టర్ క్యాన్సిల్ చేశారు షూటు, ప్యాకప్ చెప్పారు, నేను వచ్చేసానని కృష్ణ గారు లాంటి హీరో చెప్పకూడదు కదా. బట్ ఆయనకి అదేం ఉండదు. ఉండటం కాదు, ఆయన ఏ కాడికి కూడా ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే నిర్మాత నష్టపోకూడదు, నిర్మాత నష్టపోకూడదు. ఇదితో పాటు ఆ రోజు అక్కడ అందరితో పంచుకున్నారు విరామం సమయంలో. ఇప్పుడు చాలామంది ఈరోజు మహేష్ బాబు అగ్రకథానాయకుడిగా వెలుగొంతున్నాడు కాబట్టి సహజంగా కృష్ణ గారి వారసుడు మహేష్ బాబుగా అందరూ భావిస్తారు. కానీ కృష్ణ గారికి రమేష్ బాబు గారంటే బాగా ఇష్టం. ఆయన తీరని కోరిక అది. ఎందుకంటే తన అంత స్థాయిలో కాకపోయినా రమేష్ బాబు కథానాయకుడిగా నిలదొక్కోవాలని చెప్పి ఆయన ఎప్పుడు భావిస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయంలో చాలా ప్రయత్నాలు చేశారు. దురదృష్టం, నిజంగానే కృష్ణ గారి మనస్తత్వాన్ని పుడిపుచ్చుకున్నటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు. ఆయన దురదృష్టం చిత్ర పరిశ్రమకు కూడా నిజంగానే ఓ మంచి మనిషి దూరం అవటం కూడా బాధాకరమైన విషయం. మీకు ఇంకో సంఘటన చెప్తాను. వారసుడు వివాదం మీ అందరికీ తెలుసు. వారసుడు చిత్రంలో నాగార్జున గారికి తండ్రిగా నటించారు. ఆయన తండ్రిగా నటించినప్పుడు ఆయన చొక్కా పట్టుకున్న విధానం, ఏరా పోరా అన్న విధానం జనాలకు నచ్చలేదు, ముఖ్యంగా అభిమానులకు నచ్చలేదు. రచ్చ చేశారు. అందుట్లో నేను కూడా ఒకడిని, మీరు కూడా, అనుమానం లేదు దాంట్లో. అది చెప్పుకోవాలంటే చాలా ఉంది, సరే కొంత చెప్తాను. అయితే అది వివాదం చిలికి గాలివాన అయింది. గాలివాన ఒక రకంగా
దానికి సంబంధించినంత వరకు వసూళ్ళు కూడా తగ్గాయి. అప్పుడు కృష్ణ గారు స్వయంగా వచ్చి నా ఇష్టపూర్వకంగా నటించాను అని చెప్పని వివరణతో కూడింది ఒక ప్రకటన విడుదల చేశారు. సార్ తర్వాత ఆయన మీద మళ్ళీ చిత్రీకరించి ఒక పాట కూడా పాట చిత్రీకరించాలి. అది మోసం చేశారు. అవునా? పాట పెడతామని చెప్పి మోసం చేశారు. పాట పెట్టలేదు. తర్వాత ఆయనకి అంటే చివరిలో క్లైమాక్స్లో పతాక సన్నివేశాల్లో ఆయనకి 2-3 పోరాటాలు పెట్టి సార్ దాన్ని పూర్తి చేశారు. అప్పుడు అక్కడ అందరం ఒక రకంగా ఆయన్ని మొట్టమొదటిసారిగా నాకు తెలిసి మీరు వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వండి అని చెప్పని కాస్త ఒత్తిడి చేసిన సందర్భం. ఒకే మాట అన్నాడు, నేను ఒకవేళ నా ఇష్టపూర్వకంగా నేను నటించానుగా, వాళ్ళే మాయ చేయలేదుగా, నా ఇష్టపూర్వకంగా నేను నటించాను కదా, నాకు డబ్బులు ఇచ్చారు, నేను నటించాను, అది నా ఇష్టం. ఆ రోజు నేను అభ్యంతరం చెప్పాలి చెప్పుంటే కానీ నేను అభ్యంతరం చెప్పలేదు. నా ఇష్టపూర్వకంగా నేను నటించాను కదా, అది కథ కావాలని వాళ్ళు చేసినట్టున్నారు. సరే, నాకున్న ప్రజాదరణ చూసి ఈరోజు మీ అందరూ బాధపడతా ఉండొచ్చు, కానీ నిర్మాత నష్టపోకూడదు కదా అని చెప్పని నిర్మాత పక్షాన నిలబడి నిర్మాత కోసం ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. వ్యక్తిత్వం సార్ నిజంగా. అది అంటే ఆ కథకి హిందీలో ఉండడానికి పూలవర్ కాంటే అజయ్ దేవగన్ గారి మొదటి సినిమా, మధుబాల గారి మొదటి సినిమా అది. దాన్ని వీళ్ళు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఆయనకున్న ప్రజాదరణ కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఒక రకంగా ఉండేదేమో. కానీ ఆ చిత్రంలో నిజంగానే ఒకసారి కనుక మనం చూస్తే కృష్ణ గారు దర్శకులు ఉపయోగించుకుంటే ఎలా నటిస్తాడనే దానికి అది కూడా ఒక ఉదాహరణ. అంటే ఇలాంటి ఆయన జీవితంలో కోకొల్లలు నాకు తెలిసి ఆయనకిచ్చిన రెమ్యునేషన్ కంటే కూడా ఆయన వదులుకున్నాయే ఎక్కువ ఉన్నాయని చెప్పైతే నేను అది భావిస్తాను. ఇది చాలామంది చెప్తారు సార్ ఇదే మాట. ఆయనతో కలిసి ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరు ఆయన సంపాదించిన దానికంటే ఆయన వదులుకుందే ఎక్కువ అని. అది ఆయన అదృష్టం ఏందంటే ఆయన ఏ రోజు కూడా డబ్బు గురించి ఏ రోజు ఆలోచించే మనిషి కాదు. నిత్యం చిత్రీకరణలో ఉండాలి, నటిస్తూనే ఉండాలి ఆయన. అలాగే 17 చిత్రాలు దర్శకుడిగా చేసిన ఆయన సంస్థలో అన్ని చిత్రాలు నిర్మించినా కూడా ఏ రోజు కూడా నేను ఇంత పెద్ద కథానాయకుడిని, నా సంస్థ ఇలాంటిది అని ఏ రోజు ఆయన భావించేవాడు కాదు. చుట్టూ ఎప్పుడు జనం ఉండాలి, సరదాగా ఉండాలి. సాయంత్రంగా బజ్జీలు ఏదో తింటారంట. ఇక అన్నీ ఆయనకి అక్కడ ఉన్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన ఏ కాడికి కూడా తిండి విషయంలో ఆయన లిమిట్ అని కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇష్టపూర్వకంగా తింటాడు ఆయన. ఆయనకి 11 గంటలకి బఠానీలు కానీ, శనగపప్పులు కానీ, జీడిపప్పు కానీ, లేకపోతే ఏడిజనగ గుళ్ళు కానీ, మరి ఏడిజనగ ఉండలు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఇష్టపూర్వకంగా తింటూ ఉంటాడు. అది ఎంతమంది ఉండాలి ఏంటనేది కాదు, ఆయన విరామ సమయంలో ఆయన తీసుకొస్తే తింటూ ఉంటారు ఆయనతో పాటు అందరికీ. ఇప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వేరే చోట అంటే వేరే ప్రదేశాల్లోకి వెళ్ళారనుకోండి, ఆయన షూటింగ్ జరిగే సమయంలో కూడా నేను అన్ని సంవత్సరాల్లో ఆయన చూసినప్పుడు ఏ రోజు కూడా చిత్రీకరించడం జరిగే సమయంలో ఆయన చుట్టూ నిర్మాత లేకపోతే పంపిణీదారుడు, ప్రదర్శనదారులు తప్ప, దర్శకులు వాళ్ళు తప్ప కథానాయకు కూర్చున్నది ఒక్క ఫోటో చూపించండి మీరు. కూర్చోరా? ఆయన అంత ఏళ్ళతోటే ఎప్పుడు సంభాషణ. అసలు ఆయన లోనికి వచ్చేటప్పుడే అందరికీ గుడ్ మార్నింగ్ అనుకుంటూ వస్తారు. ఆయన అట్లా మరి ఎందుకు అట్లా అలవాటైందో నాకైతే తెలియదు, కానీ అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ సెట్లోకి వచ్చేవాడు ఆయన. చిన్న పెద్ద అంత పెద్ద ఆయన చాలాసార్లు చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, రాజా రవీంద్ర గారు కావచ్చు, చాలామంది, గిరిబాబు గారు కావచ్చు, ఏ విధంగా చెప్పారో మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఆయనతో పాటు ఒక చిత్రంలో నటిస్తూ ఉంటే అతని నటన కనుక ఆయనకు నచ్చితే, అతని ప్రవర్తన కనుక ఆయనకు నచ్చితే, మళ్ళీ ఏదన్నా కొత్త చిత్రం నిర్మించేటప్పుడు, కథ చెప్పేటప్పుడు ఫలాని పాత్రకి ఇతను బాగుంటాడు అంటే ఫలానా అతను ఎందుకు తీసుకోకూడదని చెప్పేవాళ్ళు ఆయన. సార్ ఇదే మాట నేను ఒక 10 రోజుల క్రితం శివకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. నా ఇంటర్వ్యూలో శివకృష్ణ గారు ఇదే మాట చెప్పారు. ఈ అబ్బాయిని పెట్టుకుంటే బాగా చేస్తుండ్రు కదా, ఈ అబ్బాయికి ఇచ్చేని ఛాన్స్ అని చెప్పి అడగకుండా రెఫర్ చేస్తారంట. కథానాయకుడు ఎవరు, కథ ఏంటి, ఒకసారి చెప్పిన తర్వాత కథ ఏంటి, ఇవేమీ పట్టించుకోకుండా నటించాడు ఆయన.
ఇప్పుడు ఆయన మంచితనమే కాకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పెను సంచలనాలు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఘట్టమనేని శివరామకృష్ణ అనే వ్యక్తి కృష్ణగా మారి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరలిఖితంగా ఈరోజు ఉంది అంటే కారణం, ఈరోజు సాంకేతికంగా ఈరోజు మనం చెప్పుకునే ఎన్నో ఆ రోజు ఆయన పరిచయం చేశాడంటే ఆయన సాహసానికి మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ రోజు ఎలా ఉండేదంటే ఆయన చెప్తూ ఉండేవాడు చాలా విషయాలు సరదాగా అక్కడ కూర్చున్నప్పుడు చెప్పే విషయాల్లో ఏ రోజు కూడా అవతల వ్యక్తికి హాని కరమయ్యే విధంగా కాకుండా వాళ్ళు చేసిన మంచి గురించి కావచ్చు, వాళ్ళతో ప్రయాణం చేసిన విధానం గురించి కావచ్చు, ఏ విధంగా పరిశ్రమ ముందుకెళ్లాలనే విషయం గురించి కావచ్చు, తన చిత్రంతో పాటు తనతో పోటీగా విడుదలయ్యే చిత్రాలు కూడా ఆడాలనుకొని వాటికంటే తన చిత్రం బాగా ఆడాలనుకునే వ్యక్తే తప్ప వాళ్ళు నాశనం అయిపోతే నేను ఒక్కనే బాగుండాలనే మనస్తత్వం కృష్ణగారిది కాదు. కాబట్టి 350 చిత్రాలు చేయగలిగాడు ఆయన. సార్ అయితే మీరు అంత దగ్గర ఉన్న మనిషి కదా సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. తెలుగు సినిమా అభివృద్ధి కోసం మొట్టమొదటి ప్రయోగాలన్నీ ఆయనే చేశారు. ఆయన డబ్బులు పెట్టుబడిగా పెట్టారు. ఏ రోజైనా భయపడ్డారా? అంటే అసలు భయం అనేది ఆయన రక్తంలో లేదండి. ఏదన్నా ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేటప్పుడు డబ్బులు పెడుతున్నాము, ఇది వర్కౌట్ అవుద్దో కాదో, జనాలు చూస్తారో తొలి ఈస్ట్మన్ కలర్ చిత్రం, తొలి రంగుల చిత్రం, అలాగే తొలి సినిమాస్కోప్ చిత్రం, డాల్బీ సిస్టమ్, తొలి 70mm సిస్టమ్, ఇవన్నీ ఆయనే కదా పరిచయం చేసింది చిత్ర పరిశ్రమకి. ఈరోజు ఇప్పుడు ఇందాక మనం చెప్పిన గూఢాచారి 116 ఆయన ఎవరు అందుకోలేకపోయారు. అలాగే మోసగాళ్ళకు మోసగాడు ఎవరు అందుకోలేకపోయారు. ఈరోజు కూడా కౌబాయ్ చిత్రాలు చేయాలని చాలామంది ప్రయత్నించారు, బొక్కబొరల పడ్డారు. ఆ స్థాయికి ఎవరు వెళ్ళలేకపోయారు. అలాగే అల్లూరి సీతారామరాజు, ఓ ఈనాడు, ఇప్పుడు ఆయన చేసిన పన్నెంటి కాపురం చూడండి. అవును, ఇప్పటికి కూడా అది అజరామరం, అందుట్లో అనుమానం ఏముంది? ఆయన చేసిన చిత్రాలు పాడి పంటలు ఆయన సొంత చిత్రాలు మీరు గమనించండి. ఇవి మొట్టమొదటి నుంచి కూడా ఆయన కథాబలాన్ని నమ్ముకున్నాడు. ఒక దర్శకుడికి బాధ్యత అప్పచెప్పిన తర్వాత మధ్యలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాడు ఆయన. దే విషయంలో కూడా ఆయన్ని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఆయన్ని నటన రాదు, నాట్యం రాదు అని అంటారు. ఎన్ని పాటల్లో ఆయన అద్భుతంగా నాట్యం చేశాడు చెప్పండి సార్. దాన్ని ఆయనకున్నటువంటి ప్రజాదరణని సొమ్ము చేసుకోవాలని నిర్మాత, దర్శకులు లేకపోతే వీళ్ళు హడావుడిగా పాటలు కృష్ణ గారిని ఎట్టా ఉండా చూస్తారులేని అభిప్రాయంతో శ్రద్ధ పెట్టకుండా చేశారు. కాబట్టి ఆయన గురించి ఈరోజు ఇలా మాట్లాడుకోవడానికి ఇన్ని సినిమాలు చెప్పండి, రాఘవేంద్ర గారి సినిమాలో కావచ్చు, లేదంటే విజయ నిర్మల గారి చిత్రంలో కావచ్చు, లేదంటే కోదండరామరెడ్డి గారి చిత్రంలో కావచ్చు, ఎస్వి కృష్ణారెడ్డి గారి చిత్రంలో కావచ్చు, ఎందుకంత ఆయన బాగా నాట్యం చేశారు. కరెక్ట్, అక్కడ వాళ్ళు శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు ఈరోజు కూడా నేనంటే నేనే, ఓ చిన్నదాన అనే పాట ఎట్లా చేశారు ఆయన. అబ్బా అసలు ఈరోజు కూడా మరి అంటే ఆయన ఆ విధంగా అంటే ఆయనకున్నటువంటి ప్రజాదరణ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేశారో తప్ప ఆయనలో ప్రతిభను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల. మీరు శ్రీకృష్ణ అవతారం సినిమా ఒకసారి చూడండి. కృష్ణావతారం ఏది బాబు గారి దర్శకత్వంలో శ్రీదేవి కథానాయికి, మళ్ళొకసారి చూడండి ఆయన ఏ విధంగా చేశాడు. ఇవి కొన్ని చిత్రాలు అమాయకుడు కాదు, అసాధ్యుడు కావచ్చు, కొన్ని చిత్రాలు ఆయన మాత్రమే చేయగలడు. ఆయనతో ఇంకెవరు ఊహించలేం. ఆయనకంటే గొప్ప నటినట్లు ఉంటే ఉండొచ్చు, కాదని మనం అనలేం. వాళ్ళు దాంట్లో నిష్ఠానితులు, వాళ్ళు రుజువు చేసుకున్న వ్యక్తులు కాదని నేను అంటలా. కానీ కృష్ణ గారి లాగా చేయటం అనేది ఎవరిని అనుకరించినటువంటి ఏకైక కథానాయకుడు కృష్ణ గారండి. అంతకుముందు వాళ్ళని కరెక్ట్ తనకు తెలిసిందేదో అది మాత్రమే చేసుకుంటూ వెళ్ళి మెప్పించినటువంటి కథానాయకుడు కృష్ణ గారు. అగ్నిపర్వతం సినిమా ఉంటుంది సార్. అందుకే నేను ఇందాక రాఘవేంద్ర గారిని ఇప్పుడు మీరు గమనించుకోండి, ఎంత రాఘవేంద్ర గారి తొలి చిత్రం భలే కృష్ణుడు అంటే నిర్మాతగా ఆయన తొలి చిత్రం భలే కృష్ణుడు కృష్ణ గారితో ప్రారంభించాడు. ఆయన సంస్థని ఎంత ఇష్టమో నాకు తెలుసు. రాఘవేంద్ర గారికి కృష్ణ గారు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల వాళ్ళిద్దరూ కలిసి చిత్రాలు నిర్మించలేకపోయారు. కానీ రాఘవేంద్ర గారు ఆయన కృష్ణ గారంటేనే బాగా అభిమానం. ఇద్దరు చాలా బాగుంటారనమాట. అంటే చిత్రాలైతే నిర్మించలేదు కానీ వాళ్ళిద్దరు అనుబంధం అలానే కొనసాగింది, దాంట్లో అనుమానం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఉపయోగించడం మీరు అన్నట్టు అగ్నిపర్వతం ఒక మాస్టర్ పీస్. ఈరోజు కూడా ఆయన ప్రతి కథానాయకి ఎవరనేది చూసుకోకుండా
ఎంతమందికి ప్రోత్సాహం ఇచ్చాడు ఆయన. సార్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే ఆయన అట్లా ఉండబట్టే 350 చిత్రాలు చేశాడనేది నేనైతే భావిస్తున్నా. కారణం ఏంటంటే ఆయనతోటి చివరిలో కొన్ని తీసేస్తే ఆయనతోటి చిత్రాలు నిర్మించేసి నష్టపోయే నిర్మాతలకి అవకాశం ఇచ్చి మళ్ళీ ఆయన వాళ్ళ నిర్మాతలుగా నిలబెట్టాడు. రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ వీళ్ళిద్దరి విషయంలో నిర్మాతలు అట్టడుగు స్థాయికి పోయిన వాళ్ళని ఒకళ్ళు చూపించండి మీరు. సార్ లేరు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరికి కూడా మినిమం గ్యారంటీ అనేది ఉండేది. ఈరోజు కృష్ణ గారు ఓ చిత్రం విడుదలైతే 3వ వారం చిత్రం పోస్టర్ పెడితే డబ్బులు వచ్చాయి. 3వ వారం పోస్టర్ పెడితే డబ్బులు వచ్చాయి. అప్పుడు బ్రేక్ ఈవెన్ వచ్చేది. కారణం ఏంటంటే ఆయన మాస్ హీరో. చిత్రాలు నిర్మించడం ఒక ఎత్తు, చిత్రాల్లో నటించడం ఒక ఎత్తు, ప్రజాదరణ నిలుపుకోవడం ఒక ఎత్తు. కరెక్ట్ సార్. ప్రజలు ఇచ్చారు ఆయన సూపర్ స్టార్. జ్యోతి చిత్ర నిర్వహించినటువంటి ప్రజాదరణ గల వ్యక్తులు ఎవరు అని చెప్పి సూపర్ స్టార్ బిరుదుకి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుంటే వరుసనే ఆయనే వచ్చాడు. మళ్ళీ ఆయన అది నిర్వహించిన రోజులు ఆయనే సూపర్ స్టార్. ఏదో ఆయనకై ఆయన పక్కన ఉన్న వాళ్ళు అవతల ఉన్న వాళ్ళు పెట్టిన పేరు కాదది, ప్రజలు ఇచ్చింది, ప్రజలు ఇచ్చిన పేరు అది. ప్రజలు కృష్ణ గారిని ఆయన ఏ చిత్రంలో నటించినా కూడా తను ఊహించుకుంటారు. తన పక్కింటి వాళ్ళు గాను, తనలాగనో తన అన్నలాగనో నేను ఈ పాత్రలో నేనేమో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రంలో ఆయన ఆ మాటలు మాట్లాడిన, భావోద్వేగంతో మాట్లాడిన, ఆవేశంగా మాట్లాడిన, ఆయన బాధపడుతూ మాట్లాడిన, మరి ఆ మాటలు మాట్లాడిన సందర్భంగా అవి డబ్బింగ్ చెప్పేటప్పుడు నోటెంట రక్తం పడిందంట. లౌడ్నెస్కి. మరి ఆయన ఇప్పుడు ఆ చిత్రం గురించి కూడా మనం చెప్పుకోవాలి. వి రామచంద్రరావు గారు దానికి దర్శకులు. ఆయనకి అనారోగ్యం అయ్యి చిత్రీకరణకు రాని సందర్భంలో ఆ చిత్రాన్ని తనే దర్శకత్వం వహించి పూర్తి చేశారు కృష్ణ గారు. కానీ పేరు మాత్రం ఆయన పేరే వేసుకున్నారు. అది గొప్పతనం. అది అంటే చాలామంది చాలా రకాలుగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ కృష్ణ గారి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు, ఆయన ఎవరు ఎందుకు విమర్శించరు? ఇంత మంచి పంచిన మనిషి మీద ఏమని విమర్శిస్తారు సార్ కదా. అంటే ఆయనతోటి నడిచినాళ్లే కాకుండా ఆయన ప్రత్యర్థులుగా భావించే వాళ్ళు కూడా ఆయన గురించి వ్యక్తిగతంగా ఎవరు విమర్శించరు. సార్ నాకు అంటే యాక్చువల్గా ఇది చిన్న సరదా ప్రశ్న, కానీ సీరియస్గానే ఉంటుంది. ఎవరైనా మంచి వ్యక్తి, సరైన వ్యక్తి దొరికితే అడగాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు దొరికారు. మీరు కృష్ణ గారి సినిమాలు ఇయర్స్, బ్యానర్స్, డైరెక్టర్స్ పేరుతో సహా మొత్తం చెప్తున్నారు. వీరాభిమాని మీరు. సో అసలు కృష్ణ గారి ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మధ్య వారు ఎలా ఉండేది ఆ రోజుల్లో? అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇద్దరు వేరు అనుకుంటారు. మాస్ అభిమానులు రామారావు గారి అభిమానులే, కృష్ణ గారి అభిమానులు. ఓకే. కానీ కొన్ని రోజులు దాటిన తర్వాత పోటాపోటీగా ఇచ్చేటప్పుడు కొంతమంది ఉంటారు కదా, మామూలుగా సామాన్య ప్రజానీకం అంటే ఇలాంటి అంటే ఈ హీరో కథానాయకుల పాత్రలను ఇష్టపడే వాళ్ళు ఆయనే చూశారు, ఈయనే చూశారు. కానీ మాలాంటి వాళ్ళు ఈయనకి ఎక్కువ అభిమానులు అయ్యారు. కారణం ఏంటంటే ఆ రోజు సాంఘిక చిత్రాల్లో కావచ్చు, ఈ కౌబాయ్ చిత్రాల్లో కావచ్చు, లేదంటే మామూలుగా గూఢాచారి చిత్రాల్లో కావచ్చు, ఈయన చేసిన విధానం, అలాగే ఈ అగ్నిపర్వతం ఇలాంటి చిత్రాలు వల్ల ఆయనకి రావటం అనేది చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదు. రామారావు గారి అభిమానులు, కృష్ణ గారి అభిమానులు పెద్ద వ్యత్యాసం అయితే ఉంటుందని నేను అనుకోను. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత ఘర్షణలు ఏ విధంగా జరిగాయి అంటే చాలామందికి తెలియదు ఈ విషయం. ఘర్షణలు ఏ విధంగా జరిగాయి అంటే చిత్రం విడుదలైన సందర్భంగా ఈ రోజు ఏముంది, ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏమీ లేదు. ఆ రోజు ఏందంటే పాంప్లెట్లు పంచేవాళ్ళు, దాంట్లో వాడకూడని భాష కూడా ఉండేది. ఆపోజిట్ హీరో సినిమా మీద అయ్యా వాడకూడని భాష కూడా ఉండేది. అలాగే ద్వారాలు ఏర్పాటు చేసేవాళ్ళు, అభిమానులు ఏర్పాటు చేసేవాళ్ళు ద్వారాలు. పొద్దున్నే 4 గంటలకే చిత్రాలు మొదలయ్యాయి. విడుదలప్పుడు 4 గంటలకే మొదలయ్యాయి. కంచుకాగడ అయితే 1 గంటకే మొదలైంది. ఆ రోజుల్లో అది ఒక గొప్ప కంచుకాగడ. ఆ చిత్రం ఆ రోజుల్లోనే మామూలుగా మనకి అంటే అభిమానుల కోసం వేసిన దానికి అత్యధికంగా ధర నిర్ణయించారు దానికి. అది ఒక సంచలనం. ఇవి చాలా ఘర్షణ వాతావరణం ఉండేది. ఏ విధంగా వాతావరణం ఉండేదంటే
రామారావు గారి అభిమానులైనా కృష్ణ గారి అభిమానులైనా పెద్ద వ్యత్యాసం లేకపోయినా కూడా రామారావు గారి అభిమానులు, నాగేశ్వరరావు గారి అభిమానులు, సోహన్ బాబు గారి అభిమానులు కృష్ణ గారి అభిమానులు జోలితో పెట్టుకోవాలంటే భయపడే వ్యక్తులు, మూర్ఖులు. నిజంగా చెబుతున్నాను, అది మూర్ఖులు. మామూలుగా అసలు మామూలు మాస్ కాదనమాట. అది ఒక రకంగా వదిలేసేవాళ్ళు, ఉన్మాదం, అది అంతే, పిచ్చి, అంతే. దాని గురించి చెప్పుకోవడానికంటూ ఏమి లేదు. హీరో గారు అంటే అంతే, ఇక దాని గురించి ఏమి లేవు. ఈ రోజు కూడా ఈ మధ్య నేను ఒకసారి మహానటి సినిమాకి వెళ్ళిన సందర్భంలో దాంట్లో చుట్టూ ఉన్న స్నేహితులు, అంటే సావిత్రి గారి పాత్రకు సంబంధించి చుట్టూ కూర్చొని ఉంటారు కదా. కొత్తగా ఒక అబ్బాయి ఇచ్చాడబ్బా, చాలా అంటే విజిల్స్ థియేటర్లో ఈ రోజుకి కూడా. అంటే వయసుతో సంబంధం లేదు కృష్ణ గారికి. నా మనిషి అనుకున్నారు కాబట్టి అందరూ ఆయన అభిమానించారు కాబట్టి, అట్లానే ఆయన పాత్రలు ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళినాయి కాబట్టి, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించి నిజంగానే కొన్ని చిత్రాల్లో ఆయనకు అన్యాయం జరిగినా, వ్యాపార దృక్పథంతో ఆలోచించినా అవేమీ పట్టించుకోకుండా చిత్ర పరిశ్రమను మేలు నిరంతరం కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. సార్, లాస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీరు అన్నట్టు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియకుండా బతికిన మనిషి ఆయన. సరే, మధ్యలో కొంతకాలం రాజకీయం ఉన్నా అది అప్లికేషన్ మీద పోయిన వ్యక్తే, కానీ అది నిజంగా కృష్ణ గారికి కాకుండా కృష్ణ గారి కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది రాజకీయం అనేది. సార్, ఆయన రామారావు గారు వీరాభిమాని అయ్యి ఉండి, హనుమంతరావు గారు తోటి వాళ్ళ పెద్ద తమ్ముడు గారు హనుమంతరావు గారు రామారావు గారితో చాలా బాగుండేవాడు. వాళ్ళిద్దరికీ అనుబంధం కూడా బాగుండేది. సార్, మరి అలాంటి వ్యక్తులు రామారావు గారికి వ్యతిరేకంగా కొంతమంది రామారావు గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాలతోటి వీళ్ళని వ్యతిరేకులుగా మార్చారు. అది చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే, తప్పనిసరి పరిస్థితుల్లో, తప్పించుకోవడానికి వీలైన పరిస్థితుల్లో వాళ్ళతో పాటు నడవాల్సిన పరిస్థితి కృష్ణ గారికి కూడా వచ్చింది. అదే, ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఒక రకంగా రామారావు గారి అభిమానులు ద్వేషం పెంచుకోవడానికి కూడా అది ఒక కారణం. అప్పుడు దాకా పెద్దగా చిత్రాల మీద పోటీ పటా ఉన్నా కూడా కృష్ణ గారు అంటే ఇష్టం ఉండేది. మా హీరో అభిమాని. నిజంగా అది కృష్ణ గారికి నష్టం కూడా చేసింది. సార్, రాజకీయ నాయకులు తన స్వార్థానికి ఎలా ఉపయోగించుకుంటారనే దానికి కృష్ణ గారు కూడా ఒక ఉదాహరణ. కృష్ణ గారు చరిష్మాని వాడుకున్నారు నిస్సందేహంగా. సార్, అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆయనకి మహేష్ బాబు గారు స్టార్ అవుతున్నప్పుడు, సూపర్ స్టార్గా ఎదుగుతున్న ఆ క్రమంలో చాలా ఆనందంగా ఉండేదంట. అంటే నా ఆరాని నా కొడుకు అందుకున్నాడు, ఈ రేంజ్కి ఎదుగుతున్నారని. మీరు చాలా దగ్గర మనిషి కాబట్టి, ఏ రోజన్నా మహేష్ బాబు గారి ఆ జర్నీ గురించి, ఆ సక్సెస్ గురించి మీతో ఆనందంగా పంచుకున్న క్షణం ఉందా? అంటే మహేష్ బాబు ప్రస్థానం మొదలైన తర్వాత మేము కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ సార్. కానీ ఆయన ఒక మాట అన్నాడు. వేరే వేరే చిత్రాలు చేశాడు మహేష్ బాబు ప్రారంభంలో. ఒక్కడి చిత్రం అఖండ విజయం సాధించింది సార్. ఆయన అన్నాడు, మహేష్ బాబు ఎలాంటి చిత్రాలు ఎన్నుకోవాలో ఇప్పుడైనా అర్థమైందేమోనని. ఓకే. అంటే అభిమానులు ఏ విధంగా చూడాలనుకున్నారు మహేష్ బాబుని, కానీ మహేష్ బాబు చేసే ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పని ఆయన నర్మగర్భంగానే చెప్పాడు. ఒక్కడు విజయం తర్వాత ఇప్పుడు అర్థం అవ్వాలి అని చెప్పని ఆయన చెప్పిన విధానం నిజంగా, అంటే జనాలు ఏ విధంగా చూడాలనుకున్నారు మహేష్ బాబుని. ఆయన కృష్ణ గారి కొడుకు, ఆయన ఆ స్థాయి ఉండాలి, ఆ రేంజ్, ఆ మాస్. అవును. ఇప్పుడు మిగిలిన వాళ్ళు వేరు. ఇప్పుడు చాలామంది చాలా రకాల పాత్రలు వేశారు. చిత్రీకరణలో కొంచెం అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వారసుడిలో కృష్ణ గారిని ఆ మాట అన్నందుకు ఎందుకు ఆ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది? అది ఇష్టం కాదు, అది ఒక పిచ్చి. కృష్ణ గారంటే ఎలా ఉండాలి అనేది ఒక పిచ్చి జనాలకి. కృష్ణ గారి కొడుకు సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాలనే కోరుకున్నారు. నేను వాళ్ళ కుటుంబంతో నాకున్నాను 5 పిల్లలు. ఆయనకి 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. రమేష్ బాబు పెద్దవారు, తర్వాత పద్మావతి గారు, మంజుల గారు, మహేష్ బాబు గారు, ప్రియదర్శిని గారు. 5 కూడా ఈరోజు రమేష్ బాబు గారు వారసుడిగా వచ్చారు. దురదృష్టం కొద్దీ అనుకున్నంతగా విజయవంతం సాధించలేదు. తర్వాత మహేష్ బాబు, ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు పద్మాలయ సంస్థ అంటే ఒకనాడు వాళ్ళ పరిస్థితి ఏంటి,
ఈరోజు పద్మాలయ సంస్థ నుంచి చిత్రాలు రావటం లేదంటే కొంచెం నాకు బాధగా కూడా ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు హనుమంతరావు గారు, ఆశేష్గిరావు గారు, అలాగే హనుమంతరావు గారి పిల్లలు అయినటువంటి ప్రసాద్ గారు, నరసింహారావు గారు, అంటే నరసింహబాబు అంటాం, ప్రసాద్ బాబు అంటాం, మరి ఆశేష్ గారు అబ్బాయి బాబీ గారు కావచ్చు. ఈ నరసింహబాబు గారికి చిత్ర పరిశ్రమ మీద మంచి పట్టు కూడా ఉంది సార్. ఈనాటి ఈ పరిస్థితులు, ఈ సాంకేతిక నిపుణులు కావచ్చు, కథానాయకులు కావచ్చు, వీళ్ళ ప్రవర్తన వల్లే వాళ్ళు చిత్రాలు నిర్మించట్లేదు అనేది నా యొక్క అభిప్రాయం. మంచి అవగాహన ఉంది, మంచి పట్టు కూడా ఉంది. మరి అలాంటి సంస్థ, స్టూడియో కూడా ఉన్న సంస్థ చిత్రాలు నిర్మించట్లేదే, కృష్ణ గారి పేరు కనపట్టలేదనే బాధ నాకు మాత్రం ఉంది. రమేష్ బాబు గారు ఉంటే కృష్ణ ప్రొడక్షన్స్ అని చెప్పని 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు చిత్రానన్నా నిర్మించేవాళ్ళు. కానీ ఆ లెగసీని ఎందుకు అంటే ఇదే కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నా కూడా ఈనాటి పరిస్థితులు చూసిన తర్వాత దీంతో కాంప్రమైజ్ కాలేక వాళ్ళు దూరంగా ఉండారేమో అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది సార్. అది మరి ఆయన్ని మర్చిపోరు జనం. అయ్యా అసలు అది జరిగే పనే కాదు. తెలుగు సినిమా ఉన్నంతకాలం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇందాక నేను చెప్పినట్టు సువర్ణాక్షర లిఖితం కృష్ణ గారిది యొక్క ప్రస్థానం సార్. ఇప్పుడు అంతకుముందు అన్నానందమూరి తారక రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి తరంలో కృష్ణ గారే ప్రథముడు సార్. కృష్ణ గారిని మించిన వాళ్ళు ఇంకా రాలేదు సార్. వస్తారని కూడా నేను అనుకోను. ఈరోజు సంవత్సరానికి ఒక చిత్రం కూడా వాళ్ళ దాని నుంచి రావట్లా. ఆయన ఒక సంవత్సరంలో 1972 సంవత్సరంలో 18 చిత్రాలు విడుదలైనవి సార్. 18 చిత్రాలు విడుదలైనవి. ఏది మార్చి నుంచి మొదలుపెట్టి, జనవరి నుంచి కాదు, మధ్యలో మార్చి నుంచి మొదలుపెట్టి 18 చిత్రాలు విడుదలైనవి. ఫస్ట్ 3 నెలలు పోయినా కూడా దాన్ని అధిగమించే వాళ్ళు ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో కూడా ఇక రాలేదు. ఎందుకంటే వీళ్ళు అసాధ్యం చేసే పరిస్థితులు కాదు కదా, ఇంకా అసాధ్యం. కాబట్టి చిత్ర పరిశ్రమ కానీ, నిర్మాతలు కానీ, కథానాయకులు కానీ ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం దీన్ని చేసినందువల్ల ఏమి సాధిస్తున్నాం. ఈరోజు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చిత్రాలు నిర్మిస్తూ మనం ఏ సందేశం ఇస్తున్నాం, ఎవరి కోసం మనం చిత్రాలు నిర్మిస్తున్నాం, ఒక్కసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది సార్ వాళ్ళ గొప్పతనం. వాళ్ళు ఆ విధంగా ఎలా చేయగలిగారు. 3 షిఫ్ట్లు చేసేవారండి కృష్ణ గారు. ఆయన వదులుకున్న సినిమాలు వేరే కథానాయకులు చేస్తే వాళ్ళకి స్టార్డమ్ వచ్చిందన్న విషయం చాలామందికి తెలుసు. మనం ఆ పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు మనం తక్కువ చేసి మాట్లాడకూడదు కాబట్టి. సార్ ఆయన నాకంటే ఆ అబ్బాయి బాగా చేస్తాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్న సందర్భాలు తెలుసు. సార్ ఎలాగో అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎలాగో మీరు ప్రస్తావన తీశారు కాబట్టి నేను అడుగుతున్నాను. కోదండరామరెడ్డి గారు కృష్ణ గారి కాంబినేషన్ ఎంత పెద్ద కాంబినేషన్ తెలుసు. అయితే ఖైదీ సినిమా ఫస్ట్ కృష్ణ గారితోనే తీయాలి, అది ఎందుకో కుదరగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది. ఖైదీ తర్వాత చిరంజీవి గారు ఒక ఉద్ధృతంగా అలా ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు ఆయన ఇండస్ట్రీలో. ఖైదీ మిస్ అయిన ఆ మూమెంట్లో కృష్ణ గారు ఎప్పుడైనా నేను చేసి ఉండాల్సిందని మీతో ఎవరితో అన్న అసలు ఇంత కూడా పట్టించుకోడు ఆయన. అరే ఆ చిత్రం నాకు రాకుండా పోయిందని ఇంత కూడా ఆలోచించడు. ఆయనకి ఖాళీ ఉంటే కదండి వేరే చిత్రాల గురించి ఆలోచించడానికి. కటకటాల రుద్రయ్య ఆయన చిత్రమే కదా, కటకటాల రుద్రయ్య ఆయన చిత్రమే. విజయమాధవి కంబైన్స్తో వడ్డే రమేష్ గారు వాళ్ళు నిర్మించాల్సిన చిత్రం అది. ఈయన రోజుకు ఒక షిఫ్టే చేస్తానన్న సందర్భంగా, అంటే అంత బిజీగా ఉండేవాడు ఆయన. ఆ సందర్భంగా వాళ్ళు కాదు అని చెప్పని కృష్ణరాజు గారిని అప్రోచ్ అయ్యారు. ఏ స్థాయిలో ఆడిందో మనం చూసాం కదా. కరెక్ట్. అంటే ఇలాంటి ఎన్నో చిత్రాలు ఇప్పుడు అలా మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కొంతమందిని బాధ పెట్టాల్సి వస్తుంది, కానీ అది మంచి పద్ధతి కాదు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన చిత్ర పరిశ్రమ మేలే కోరుకున్నాడు కాబట్టి మనం ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, చాలా ప్రయత్నాలు, అందుట్లో మొహమాటమే లేదు, జరిగిన ఇండస్ట్రీలో జరిగినాయి. కానీ వాటన్నిటికీ అతీతుడిగా ఆయన మంచితనంతో, ఆయన సాహసంతో, ఆయన ధైర్యంతో వాటిని అధిగమించి ఎంతోమందికి ఈరోజు మేలు చేకూర్చినటువంటి కథానాయకుడు, నిజమైన కథానాయకుడు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం హీరో కృష్ణ అనే మాత్రమే ఉంటుంది, అది ఆయనకు మాత్రమే సొంతం. ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ తెలుగు పరిశ్రమలోకి వస్తాడని కానీ,
మరో ఒక వ్యక్తి ఉంటాడని కానీ నేనైతే భావించను. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎవరికి బాధ అనిపించినా, ఎవరికి ఏమనిపించినా సరే, కృష్ణ గారి తర్వాత కృష్ణ గారికి ముందు అనుకోవాల్సిందే తప్ప కృష్ణ గారిని మించిన వాళ్ళు వచ్చారని మాత్రం మంచితనంలో కానీ మనస్తత్వంలో కానీ నేనైతే భావించను. కానీ ఇద్దరున్నారు కాస్త ఆయనకి దరిదాపుల్లోకి వచ్చిన వాళ్ళు, అంటే మంచితనంలో. ఒకళ్ళు జగపతి బాబు గారు, రెండు శ్రీకాంత్ గారు. వాళ్ళు కూడా ఏ రోజు కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టే మనుషులు ఆయన స్టైల్, కృష్ణ గారి స్టైల్ వాళ్ళది కూడా. అంటే వాళ్ళు పందా వేరు, కానీ ఆ మంచితనం వాళ్ళలో కూడా ఉందని మంచితనం విషయంలో నేను చెప్పేది. సార్ నిజంగా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి మీకు. ఎందుకంటే కృష్ణ గారి గురించి ఎంత తెలుసుకున్నా, ఎంత చదివినా, ఎంత విన్నా ఆ పులకింత మాత్రం మనసులో అలాగే. ఇంకో విషయం చెప్పాలండి, చివరిలో చెబుదామని ఆగాను నేను. సార్ ఆదిత్య సుబ్బారావు గారు సొంత చిత్రం నిర్మిస్తున్నారు, మాయదారి మల్లిగాడు. మామూలుగా ఈయన పరిచయం చేయడంతో కలర్ చిత్రంతో పరిచయం చేశాడు. ఆ చిత్రం బ్లాక్ అండ్ వైట్లో తీస్తున్నారు. అదేందని అడిగితే ఆయన ఆర్థిక ఇబ్బందులు, నిజంగానే అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కృష్ణ గారు సొంత డబ్బులు పెట్టుకొని అప్పుడు బ్లాక్లో వచ్చేది కలర్ ఫిల్మ్ తీసుకొని వచ్చి చిత్రాన్ని పూర్తి చేసి ఆయనకి గురుదక్షిణగా ఆయన ఇస్తే ఆ చిత్రం అద్భుత విజయం సాధిస్తే కావాలని 50 రోజులు లేకుండా కొన్ని సెంటర్లో తీసేసినటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి చిత్ర పరిశ్రమ ఇది. కావాలని తీసేసారు చెబుతున్నాను నేను, కావాలని తీసేసిన దుర్మార్గులు ఉన్నటువంటి చిత్ర పరిశ్రమ ఇది. ఇప్పటికీ చాలామంది అలాంటి దుర్మార్గులు ఉన్నారు. ఇప్పటికి కూడా మేము మాత్రమే బాగుండాలి, చిత్ర పరిశ్రమ నాశనం అయిపోవాలనుకునేవాడు చాలామంది ఉన్నారు. దేవదాసు విషయంలో కూడా కావచ్చు. దేవదాసు చాలా పెద్ద గొడవలు జరిగినాయి కదా. అంటే సరే, ఇక అది దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. అంటే వాళ్ళు కేకాడికి దాన్ని ఒప్పుకునేవాడు కాదు వాళ్ళు. ఆయన్ని చిత్ర పరిశ్రమలో అడగదొక్కాలని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారు. ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఎవరి వల్ల అవుతుంది సార్ అది? సాధ్యం కాలేదు. ఆయన ఎంతమందికి ఈరోజు అలాంటి అవకాశాలు కలుగజేశాడో ఒకసారి ఊహించుకోండి. ఆయన మంచితనం, నటన రాదు అనే వాళ్ళకి కొన్ని చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. నాట్యం రాదు అనే వాళ్ళకి ఆ పాటలు చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి కూడా చెప్తాను. కృష్ణ గారు ఆయన మాస్ హీరోగా మారిన తర్వాత పోరాట దృశ్యాలు వాస్తవంగా డూపు తగ్గిన విషయం మర్చిపోవద్దు. ఆ తర్వాత సాంకేతికంగా పెరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు, కానీ మొట్టమొదట దాన్ని బ్రేక్ చేసినటువంటి వ్యక్తి కృష్ణ గారు. డూప్ వాడేవారు గారు చాలా తక్కువ. సాహసమే ఆయన పేరు, సాహసమే ఆయన ఊపిరి. అసలు ఆయన గురించి మనం మాట్లాడుకుంటే రోజులు అవి అట్లానే దొరికిపోతూ ఉంటాయి, గంటలు కాదు. అది ఒక నిబద్ధత, చిత్ర పరిశ్రమ బాగుండాలనే కోరిక. చిత్ర పరిశ్రమ నా ఒక్కడికే కోసం అని కాకుండా చిత్ర పరిశ్రమ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ బాగుండాలనే కోరిక ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కృష్ణ గారు. సార్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ గారి గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. ఇవన్నీ కూడా ఈ తరం సినిమా ప్రేక్షకులు ఉంటారు కదా, వాళ్ళకి నిజంగా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రియల్లీ థ్యాంక్ యూ. ఒక మంచి రోజు మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.